హాయ్ అండి. నేనైతే రైస్ చేస్తున్నానండి. ఈ విధానం చూపిస్తాను. వచ్చేసి ఇలా కలుపుకోవాలి. నేనైతే అన్ని ప్రాసెస్ అన్నీ చూపిస్తానండి. సన్న కొత్తిమీర కట్ట తీసుకోవాలి. కొద్దిగా వచ్చేసి అల్లం తీసుకోవాలి. కొద్దిగా అల్లం తీసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. 4 పచ్చిమిర్చి తీసుకొని ఇదైతే కొద్ది వాటర్ వేసేసి నేనైతే మిర్చి పట్టుకుంటానండి. పచ్చిమిరపకాయలు వేసిన కొద్దిగా వాటర్ వేసి మిర్చి పట్టుకుంటాను. మిర్చి పట్టిన తర్వాత 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. 4 స్పూన్లు ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు వచ్చేసి పోగు దించాలండి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, కరివేపాకు చిట్టుపట్టలు ఆడనిచ్చి గోడం చేస్తున్నాను. గోడం వేసినాక పచ్చిమిరపకాయ ఒట్టిమిరపకాయ అండి. ఒట్టిమిరపకాయ వేసిన తర్వాత ఇదైతే చిట్టుపట్టలు ఆడించిన తర్వాత వచ్చేసి మనం ఆడించుకున్నాం కదా కొత్తిమీర, అది అనేది తర్వాతకైతే దీంట్లోకి వేసుకొని ఇదైతే బాగా వాసన అంతా పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించాలండి. కొద్దిగా తర్వాత పసుపు అయితే వేస్తున్నాను. నేను మనం ఆడించుకునే దాంట్లోకనే వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా పసుపు వేసిన, ఉప్పు తగినంత వేసినాను. వేసిన తర్వాత లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మనైతే గుజ్జు అనేది ఇట్లా దగ్గర పడే కొద్దీ చాలా దగ్గరికి పడాలండి. 15 నిమిషాలు అయిన తర్వాత నేనైతే మూత మూసి పెడుతున్నాను. ప్రసక్తి అయితే వచ్చేసింది. ఇది తర్వాత కొద్దిగా అన్నం వేడి అన్నమే కలుపుకోవాలండి. కొత్తిమీర రైస్ కట్టి నేనైతే వేడి అన్నం పొడిగా ఎంచుకొని ఇవి గుజ్జులేకైతే వేస్తున్నాను. కరివేపాకు తీసి వేసి ఇలా కలుపుకోవాలి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.